ఎవరు సార్ రేపొద్దున మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్ళా? మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్. వెంటనే మీ అకౌంట్ 2 డాక్యుమెంట్స్ అన్నిటిని సేఫ్టీ చేసుకోండి. ఏంటి బాగుతున్నావు? సార్ విషయం కన్ఫర్మ్, టాప్ సీక్రెట్. ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి. మీ 112 ఫోన్లని ట్యాప్ చేస్తున్నారు. యాదగిరి, రేయ్ అయ్యా, తోటలో ఎరువులు అయిపోయాట, అర్జెంటుగా కావాలన్నారు, తీసుకెళ్లి ఇచ్చేసి రాపో. ఏదే రోడ్డు కట్టగా నుంచి బట్టే పేరు కార్ ఎడిపోతుందండి. విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం. తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే. మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి. బండి లోపలికి వెళ్ళొద్దే, ఈడే దిగండి. వెంకటస్వామి లేరా? ఏంటిరా అయ్యగారు ఎరువులు మూటలు అంపారు, లోన్ ఎడదాంరా. అట్టాగే ఎవరు? ఏంటాది ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా? పెళ్లి నిన్న రాత్రే జరిగిపోయింది, ఇప్పుడు రిసెప్షన్. అర్థం కాలా? తోట బంగళా, కేవలం 2. నీ మొత్తం డాక్యుమెంట్స్ ఆంబేల్. రేయ్ ఎవరు నువ్వు? మహారాష్ట్ర హీరోరా. శివాజీ పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదూ. ఏం చేయాలని ఫోన్ చేశావు? ఎరువుల వ్యాపారం. నువ్విచ్చిన ₹1 మొదలెట్టాను. నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను. నువ్వు రిలాక్స్ గానే రా, కానీ నేను 10 నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్ గురు. అయ్యగారు నేను పిలుస్తున్నారు. మీ కుయ్యానే ఇక్కడికి రమ్మను. కుయ్యా కూర్చోండి. సార్ 2 అరటికాయ బజ్జీ, 1 టీ. త్వరగా చెప్పు. నీ బుక్స్, హార్డ్ డిస్క్, డాక్యుమెంట్స్ అన్ని చూశాను. బినామీ పేర్లతో ఉన్న ఇళ్లు, స్థలాలు, పొలాలు, డబ్బులు, బాండ్స్, డాలర్స్, స్విస్ బ్యాంకులో ఉన్న గ్రీన్ మనీ మొత్తం 200 కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది. దానికి ఏంటి ఇప్పుడు? బజ్జీ కొరకండి. అబ్బా తినండి సార్. అందులో సగం నాకు ఇవ్వు. బజ్జీలో కాదు, డబ్బులో. ఇవ్వరంటే? మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఉంటాయి, అక్కడ చూడు. హాయ్ రేమో మా అమ్మ. ఓకే రైట్. స్టాప్ స్టాప్. హోల్డ్ ఆన్.
నీ 200 కోట్లు పూర్తిగా నాకు పోతాయి. సీజు, పెనాల్టీ, ఇంట్రెస్ట్ అనే అరెస్టు దాకా పోతుంది. పట్టించినందుకు నాకు 10% అంటే 20 కోట్లు రివార్డు వస్తుంది. ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్. ఏది బెటర్, అంతా వదులుకోవటమా కొంత వదులుకోవటమా? భయపెడుతున్నావా? వేణు అయ్యా, కమిషనర్ ఫోన్ చేయి. అది నువ్వేం కామెడీ గిమిడి చేయట్లేదుగా? అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండాలి. నువ్వు ఒంటరి వాడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది. నా చేతిలో నీ జుట్టుంది. రిపీట్. హోల్డ్ ఆన్. ఇంకో 24 గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను. 100 కోట్లు సిద్ధం చేసి ఉంచు. అవెక్కడికి ఎప్పుడు ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను. టీ తాగిపో. గురు బిల్ ఎంత? 20 రూపాయలు సార్. అది ఇచ్చేసిపో. ఆ 100 కోట్ల మెహేజ్. హాయ్. ఎందుకండి చూడగానే అలా స్విచ్ ఆఫ్ చేస్తారు? ఎందుకండి చీటికి మాటికి వచ్చి ఇబ్బంది పెడతారు? మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ. వెళ్ళండి. మేము ఫ్రూట్ కొనడానికి వచ్చాం. ఊది చూపించండి. దయచేసి వెళ్ళండి. మేనేజర్, ఫ్లూట్ కొనడానికి వస్తే ఈ కొట్లో కొనదు, పక్క కొట్లో కొనుక్కోమంటుంది ఈవిడ. ఉమాదేవి, కస్టమర్స్ తో సవ్యంగా బిహేవ్ చేయి. ఫ్లూట్ ఫ్లూట్. ఇలా చూడండి, ఇంకో 24 గంటల్లో నాకు పెద్ద అమౌంట్ రాబోతుంది. ఏదో విధంగా యూనివర్సిటీ ఓపెన్ చేద్దాం. డబ్బు పోతే వస్తుంది, ప్రాణం పోతే వస్తుందా? ఓ గివ్ మీ బ్రేక్ యా. ఎందుకండి జాతకాలంటూ ప్రాణాలు ఇస్తారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, అంతేగా? మిమ్మల్ని చేసుకోపోయినా చచ్చిపోతాను, మనసు ముక్కలై చచ్చిపోతాను. అవును, ప్రేమ ఓటమి తట్టుకోలేక రైలు కింద పడి చావబోతట. నేనెప్పుడు అన్నాను? ఒట్టు చూడు, ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది. ఆ సెంటిమీటర్ కట్ చేయి. ఊరికే భయపెట్టకండి, వెళ్ళండి. ఇది ఎగతాళి కాదు. రేపు సాయంత్రం 5 గంటలకి కాచిగూడ లెవెల్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి చూడు. శివాజీ ట్రాక్ లో రెడీగా ఉంటాడు. అవునంటే కళ్యాణకాండ, కాదంటే కర్మకాండ. రావెళ్దాం. ఏంట్రా ఇలా ఇరికించావు? నేనేమవుతా నీకు? మామ, నా డ్యూటీ నేను చేశాను. మామ, నాకెందుకో ఇది బుద్ధి తక్కువ పని అనిపిస్తోందిరా. నువ్వేమో నీ ఇష్టానికి నోటుకొచ్చినట్టు వాగేసావు. శివాజీ, ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటిది ఏదో ఒకటి చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఏంట్రా తింగరవాళ్ళ మాట్లాడుతున్నావు? ఇక నువ్వే మాట్లాడుకో. రైలు వచ్చే టైం అయింది. నీ చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? రే మామా, ఏమా నువ్వు నాతో కామెడీ గిమిడీ చేయట్లేదుగా? శివాజీ, బండి బయలుదేరింది. ఉమాదేవి వెళ్ళిపోయిందిరా. మరి ఇంకేం, సూసైడ్ క్యాన్సల్. ట్రాక్ వదిలి వచ్చారా? వారే ఏంట్రా కాకులు పిలుస్తున్నావు? కాలు పట్టాలు ఇరుకుందిరా బావా. కాలు పట్టాలు ఇరుకుందా? అయితే ప్యాంటికి పారేసి పరిగెత్తుకొచ్చారా? ఏంట్రా, గ్యాస్ ట్రబులా? దుర్మార్గులారా, దిగిపోయిండ్రా చైన్. పాపిస్తోడా.
ప్రాణానికి ఏ ప్రమాదం జరగకూడదు, జరగనివ్వను.